రాదు. నేను మొన్నటి వరకు 3 నెలలు బెడ్ మీద పడుకున్నా. కాసిం సారు నాకు ఇది రెండో అవకాశం. మొదటిది నేను రాలేకపోయినా, రెండోది నన్ను పిలిచినందుకు నిజంగా అదృష్టం అన్నా. కళాకారుడు ఎక్కడో బయట దేశాల్లో పోయి చేయడం గొప్పతనం కాదు, నా ఇంట్లో నా వాళ్ళు ఇంట్లో గెలిచి రచ్చ గెలిచినట్టు. బహుశా నా పాటలు మీకు తెలుసో లేదో నాకు తెలియదు. తయ్యుంద తయ్యి తయ్యుద తయ్యి లంబాడోళ్ళము కాదు మేము, ఏ బాపు బంజారోళ్ళం అసుగిని. తాయుద తయ్యి తాయుద తయ్యి లంబాడి వాడి ఆకోణ్యం, ఏ బాపు బంజారచ్చ. తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే అరవోయులో నా అగ్గిరాజు కొనికేయులో నా భగభగ మండరా, విద్యార్థులు రగిలించిన మంటలు ఉద్యమానికి ఊపిరయ్యరా. అది చెలో అసెంబ్లీ సినిమా, నారాయణమూర్తి అన్న సినిమాలో విద్యార్థి వీధిన పడిపోతివన్న, నిరుద్యోగి నవ్వుల పాలైతివన్న, మన కాలేజీ చదువులకు విలువ లేకపాయరన్న, డిగ్రీ పట్టాలన్నీ పాతర పెట్టాలరన్న, సర్కారు ఉపాధిలో బ్రదరే సర్కారు ఉపాధిలో చావలేక బ్రతుకుతున్న విద్యార్థి, రైఫోళ్లకు ఎదురు ఉరికి రణరంగం చేసినోడా, రబ్బర్ బుల్లెట్లు తిని రాష్ట్రం సాధించినోడా. విద్యార్థుల మీద రాసిన సాంగ్స్ చాలా సినిమాల్లో రాసినాం. తమ్ముడు చరణార్జున్ ఆయుధం మూలో ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా. అక్కడ ఇంకొక రచయిత కూడా ఉన్నాడు. ఆ రచయితకు బాని లేదు. అయితే మన తెలంగాణ ఇంత గొప్ప గడ్డ అంటే మందచ్చ బాలసంత శారదగాళ్ళు యానాదులు కాటిపాపలు కాటిపడగలు బుడగజంగాలు నులకసందని గాన్లోళ్ళు మాట్లోళ్ళు తగరపోళ్ళు గంగెట్లోళ్ళు ఇసురాయి బతుకమ్మ కోలటం వడ్లు దంచటి కోత కోస్తే మూత మోస్తే బండి కొడితే బంతి కొడితే కలుపు తీస్తే నాటు పెడితే ప్రతి ఒక్క చోట పాటే. ఈ తెలంగాణ గడ్డను ముట్టుకుంటే పాటే. అట్లా ఆ రచయిత ఇప్పుడు గొప్ప సంగీత దర్శకుడు అయ్యిండు. బహుశా అందులో అన్నీ కూడా మా పాటలే ఉన్నాయి. అందులో కూడా దండగడాలు తస్తిరు బాల్పేస్తగొల్లోడటి పిల్లం. అయితే ఆ తమ్మునికి బాను లేదు. నా దగ్గర అడక తినే వాళ్ళ బాను అంటే పాట అనేది రాగం తీసుకుంటారని మాట్లాడితే కూడా నేను దాని మీద పాట రాస్తా. ఓయమ్మ బంగారు తల్లి రవమ లక్ష్మీదేవి ఇంతంత బువ్వయ్యవమ్మ, వైరాజు కన్నుల నువ్వే వైరాజు గుండెల నువ్వే వైరాజు, నిన్ను చూడకుంటే మనసాగదయ్యో ఏ మాత్రం వేసామయ్యో. ఆ రాజన్నల పాట ఒక చరిత్ర సృష్టించింది సినిమా రంగంలో కదా తమ్ముడు కదా. అదే సినిమాలో నేను అస్సామీ తెలుగు లంబాడి 3 భాషలతో పాట రాసినాను. మొదట అస్సామీ బీహికి మైనానే ఓ నయన్మోని ఓ నయన్మోని గుసఫత్ కోలాలే ఓ నయన్మోని షాహిద ఖైనీలే ఓ నయన్మోని ఓ నయన్మోని ఆహిస్త ఖైనీలే ఓ నయన్మోని. ఏ మేఘాలయ వేళ చినుకల్ల రావాలా చినుకల్ల రావాలా, నా మెను తడవాలా పులకింతలవ్వాలా, భూదేవి నా ఇంటి శ్రీదేవి కావాలా శ్రీదేవి కావాలా, నింగిక నా దేవి అందాలు తేవాలా, అంబరాన పందిరి వెయ్యాలా, కొండ చూపిడలు కావాలా,
దాలో పైట వాలి శిలి మాడే జారి దాలో పైట వాలి శిలి మాడే జారి शिल्मा मैरो इरु चारा थोड़े खाई वालो ये सोनी चारी సరే ఇట్లా చాలా పాటలు రాసినాం. ఇంద్రవెల్లి పోరు వీరుల మీరమ్మ కుమరం భీము వారసులే మీరు ఎవరు అన్నారమ్మ మీరు గరీబోళ్ళని ఎవరు చెప్పారమ్మ మీకు గతి లేనోళ్ళని సాడి తతోన్న సంగవాయిని జుంకా తాడాక వటీని గోండు లాంగ్వేజ్. అలాగే దాసరి నారాయణరావు గారు నాతో రాయించిన చిన్న మూవీలో పక్కున నవ్వేసి బయట కప్పుకుంటే పాల పొంగు వణుకున్నా పరుగు పరుగున వచ్చి పక్కనే ఉన్నట్టు పగలంతా కలలిన్నుగన్నా దోపు చుల్లాటెందుకు దొరసానిరా ముందుకు బంతి పూల పాడు పేయనా బంగారు పల్లాకి పంపనా ఆ పల్లాకికే బోయి నవ్వనా నిన్ను పదిలంగా ఊరేగ మోయనా హంసెల్లెరా పలగువా ఓయారి సిరి సిరి మూవా గువా గువా ఎగిరెట్టి గువా యాడికే సిరిసిరి మూవా అన్నీ లవ్ సాంగ్స్ డ్యూయట్స్ ఐటమ్ సాంగ్స్ చాలా పాటలు రాసిన. మరి ఏంటిది? ఇది కాదు. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా గొప్ప గొప్ప పాటలు రాసినాం. ఇది కాదు. వరంగల్ శ్రీనివాస్ అంటాడు ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం ఉండాలనే పట్టుదల పట్టింది నాకు. 100 ఏళ్లకు పూర్వం మానవుడి చరిత్ర, అప్పటి సాంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లు, యాస భాష, వ్యవసాయ పద్ధతులు, తొండం బొక్కను దండెడతాడు, షాయిశీల, జడ్డిగం, గసుగొయ్య, కార్తెలు, తిథులు, నక్షత్రాల మీద 25 సంవత్సరాలు రాసిన కావ్యం, గేయ కావ్యం ఓయమ్మన్నాపల్లె సీమ. 243 చరణాల కావ్యం, 243 మంది గాయని గాయకులతో పాడించడానికి 2 తెలుగు రాష్ట్రాలు తిరిగిన. అది ఇప్పుడు రికార్డింగ్ పెట్టుకున్నా, అది పుస్తకం కూడా వేస్తున్నా. చాలామంది పుస్తకం వేస్తామన్నారు, అవసరం లేదు, చూసిన ఎవరు కూడా వేయించలేదు. రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో అంగి పట్టుకొని బుచ్చమెత్తుకొని వేసుకుంటా అనుకున్నా. ఎవరి మీద నమ్మకం లేదు. 2-3 కూడా ఇది గొప్ప కావ్యం, మేము వేస్తామా చరిత్ర అన్నారు. అది వేయించడానికి కూడా ఎవరితో దమ్ము లేదు. నేను వేయించుకుంటా అనుకున్నా, నేనే వేయించుకుంటాను. పైసకే మా తాత బుడ్డి కళ్ళు దాగి ఆర్సికి కావెట్టి పిట్టలాగొట్టేది, మంచయ్యకి సేత ఒడిసేల దింపితే 7 షెల్లా పక్షులెగిరెగిరిపోయేది, పాలు వెరుగు సల్ల గడక అంబలులోన అంచుకొక్క పచ్చిమిరపకాయ గురికి కంచు తలల వాళ్ళు కలుపుకొని తిని ఆరోగ్యముగా నిండా 100 ఏళ్ళు బతికిన్లు. బలమైన తిండి కాదాయే ఇయాల ఏవు తిన్న సూది మందాయే, ఉప్పు కారం బడక పాయ మన తనువులకు సప్పిడే ఆరోగ్యమాయే. 7 తంతెల నాటి ఆడిబిడ్డ ఇంటి జాలారు బండ మీద తానము చేస్తే 6 నెలలకోసారి ఇంటి ఆడిబిడ్డ వచ్చి తానము చేసి దీవనార్తి పెడితే ఇంటిల్లి పాదికి మేలు కలిగి మన సంసారం ఎగురెక్కి సల్లంగుండేదంట. అత్త మామలైనా ఆడిబిడ్డలైనా మేలు కలగాలని కాళ్ళు మొక్కేదిరా. ఆడిబిడ్డల మర్చిపోయిరి పల్లెల్ల ఆలి పిల్లల ముఖ్యమైరి. పలుగురాళ్ళు గాల్చి తువ్వాలలో వేసి ఊసబియ్యం ఊపిరాలగొట్టేదిరం. దోసిళ్ళ పిస్కిళ్ళు బుక్క నిండా బోసు రుచిగా బుక్కి ఆకలి తీర్చుకునేది. ఉత్తరేని బొగ్గు కొప్పెర తుంగతో జకమక దూదిని తయారు చేసుకొని పలుగురాయి ఇనుప ముక్కతో మా తాత టిక్క టిక్కా కొట్టి సుట్టంటూ పెట్టేది. పజ్జొన్న రొట్టెలు తింటే అండ్లకు పచ్చగూరే కమ్మగుండే, అట్టి పచ్చి పులుసు విసుక్కొని పోసి పెట్టుకుంటే ఎంత బాగుండే. ఇది 100 ఏళ్ళ నావరు. 100 కులాల మీద తల్లి రోణనుగన్న పల్లె సక్కన్ని తల్లి నా పల్లె, ఎల్ల కులములు గల్ల పల్లె అలనాటి ఎనలేని కీర్తి గల మల్లె.
ముంజేతి కడియాలు ముజ్జనపు మొలతాడు దండగడియం తలకు తోక రువాలు చెవికి కొనుకాపోగు చేతిలో చుట్ట కోరమీసం కొప్పెరంచుల్ల దోతి వెండి పోంచి నడువుకు కీలు కత్తి గొంగడి కోలాటం గొడ్డలి చిప్ప కిర్రు చెప్పుల బిర్రు నడకవల కెరక గొర్రగాసే గొల్ల మల్లన్న కెరక తెల్ల బట్టలు నొసట కుంకుమ బొట్టు తెల్లార సరికల్ల ఇల్లిల్లు జుట్టు మైల బట్టలు మల్లె పువ్వులే చేసి ఇంటికి తెల్లంగా సున్నాలు వేసి శుభరాకలిచ్చి శుభకార్యమని చెప్పి పోలు పోసి పెళ్లి పల్లాకి మోసి కాగడ ఎలిగిచ్చి ఊరు దాటి ఎచ్చ సాకలి యాకయ్య మరుపు రాడోయి మంత్రసానై మనకు ప్రాణాలు పోసి సందు సందుకు ఎన్నో సేవలను చేసి పుట్టిన పిల్లలకు పురుడులు పోసి పుండ్లు సుండ్రనగుండ క్షౌరాలు చేసి గోళ్ళు తీసి మైల పోలు పోసి ఊరు షారుదిరిగా పెళ్లి మేలే వేసి కుంచొడట్లను పెడితే కండ్ల కద్దుకునే మంగళి రామన్న మనసెంత గొప్ప ఊరు లేవక ముంద తను నిద్రలేసి లగ్గల సొంటి బొగ్గులు కొలిమిలేసి తిట్టితో గాలొత్తి నుప్పు రాజేసి ఇనుమునంతా మెత్తబడేటట్టు కాల్చి కొలిమి మంటకు ఒళ్ళు కాకబుడుతంటే సమ్మెటెత్తి కర్లు కొడువళ్ళు జరిసి ఊరికే పదునైన సాయమయ్యేది కమ్మరి చెలుముకి నిత్య పని చేసి సక్కండి మట్టి చెరువుల దవ్వుకచ్చి ఎండబోసిన మట్టి గూటవుతో గుద్ది నీళ్లు బూడిద పోసి మెత్తంగా దొక్కి షార మీద ముద్ద సర్వనే జరిసి షార కోలా కట్టెతో షార దింపి చాన రకముల కుండలను మలిచి దింపి సరిసిన కుండలను వామిలోగా లేసి జేజబువ్వయ్య కుమ్మరి కౌరయ్య బొంతాహ ముత్తాదు నడుముకు జుట్టి మోకు భుజమున పెట్టి గుజి చేత బట్టి పిల్ల బద్దకు పలుగు రాళ్ళ పొడిగొట్టి మరగత్తి మెరగత్తి మెత్తంగా నూరి కవడి బద్దకులట్లు కాలి నడకళ్ళు ముప్పొద్దులా తాటి చెట్లెక్కటోళ్ళు గౌరవంగా ఊరి మర్యాదగా పాడే గౌడన్నలు తెల్లని కళ్ళు పోసి ఎన్ను కంటిన డొక్క ఎగబోసుకుంటా దగ్గరికి గుంజి బిగ్గర గోసి పెట్టి ఎత్తెత్తి కొండలను ఎగబాకి ఎక్కి గన్నెత్తి కొండలను రెండుగా బగిలేసి ఉలిసుత్తతో ఉరిమి చూసి కొడుతంటే పరమై కంకర రాలుతంటే రాలిన కంకరతో రోడ్లేసి నడిపించే ఒడ్డొల్ల కాసన్నకు వందనాలు బుర్ర మీసం బుర్రకాయంత బుర్ర గడగడా దమ్ము బుంగడు కళ్ళు తాగి కొత్త చెప్పుల జోడు గంపలో తెచ్చి తెగజేసే కుంచోడొడ్లక కళ్ళ ఊడ్చి పెండ్లి పేరంటాలకు మామిడాకై చావుకు చాటింపుకు డప్పు మీద పోషమ్మ బోనాలు చేద్దామనుకున్న దరివేసున్న మాదిగోళ్ళమై సన్న మోకరిల్లి తలను నేలపై ఉంచి నింగిన దేవునికి రెండు చేతులు ఎత్తి అల్లాహ్ అక్బర్ అని రోజుకు 5 సార్లు నసీబు బాగుండ నమాజు చేసి తాయెత్తులు లక్క కాయల్ని వేసి నెమలి కట్టతో ఈపున దెబ్బలేసి పిల్లల్ని కాపాడి పీరీల నెత్తేది తురికోళ్ళ బషీరు సాయబు తాత పేరంట మూకాడ తమ్మడ బాజా తత్తార తకతార తాసగొట్టేరా వసుగులిస్తే వంగి సాలాము చేసి వాయించరా బాజ ఊరంత మోగా ఆ సాములిళ్ళ దూదంత ఏకుళ్ళు తీసేది ఎడదెగకుండా అందరి మంచాల కల్లేది నవ్వారు దూదేకులం కూసుకు వందనాలు నడిలుంగి పిక్కల మీదికి గట్టి తలకు తమాషగా తువ్వాల జుట్టి పక్క జేబుల పచ్చక మీజునేసి కత్తులన్నీ పాత గుడ్డల జుట్టి కత్తులన్నీ తీసి సంకల పెట్టి కూరగొట్టే ముద్దు సంకల పెట్టి ఏ కార్యం వచ్చినా కూరగొట్టి చేది కటికొల్లబ్బ షీరు సాయబు మా ఊళ్ళే తల్లిరో ననుగన్న పల్లె సక్కన్ని తల్లి నా పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె గలనాటి ఎలలేని కీర్తి గల మల్లె అలనాటి ఎలలేని కీర్తి గల మల్లె అలనాటి ఎలలేని కీర్తి గల మల్లె. ఈ ఉస్మానియా గడ్డ మీద నిలబడి పాడడం ఆ జన్మ సుకృతంగా నా జన్మ ధన్యంగా భావించుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు నుండి వరంగల్ శ్రీనివాసు మీకు పరిచయం అవుతున్నాడు ప్రతి ఒక్కరికి. అంటే ఇప్పుడు వాళ్ళకి నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, యూట్యూబ్లో నా పాటలు రాలేదు, ఇంటర్వ్యూస్ తప్ప. అందుకే ఈ అవకాశం నిజంగా 100 కోట్ల ఇచ్చిన దానికంటే చాలా ఎక్కువన్నా. కాసిమన్న మీ రుణం ఎట్లా తీర్చుకోవాలో తెలియదు. 100 కోట్లు ఇచ్చినా కూడా నాకు పక్క పెడతా. మీ సంతోషం కూడా మీ సప్పట్ల ముందు 100 కోట్లు 500 కోట్లు కూడా వేస్ట్ చేయాలి. మీ అందరికీ పేరు ముఖ్యంగా హరీంద్రన్న మీ అందరి పాదాలకు శిరోసుంచి నమస్కారం చేస్తున్నా. నేను మీ బిడ్డలంటూని నన్ను దీవించండి, మీ బ్లెస్సింగ్స్ కావాలి నాకు. గోరెటెంకన్న మాకు ఆదర్శం.
గొప్ప కవి టైగరే మరి, గొప్పడు. మొక్కజొన్న గడికే గడక, మామిడికాయ తొక్కే తొక్కు, మందులేని తిండిర మాది, ఎంత తిన్న వట్టిగానే అరిగేది, మానడంతా గడక వండి తిర్రో, 4 గంటే 4 ముద్దలు ముద్దంత సేపట్ల మలిసి పెట్టేది. ఇప్పటోళ్ళ తిండేవి తిండి, వాళ్లకు మా అంత బలం ఎక్కడుంది? గప్చిప్లు, కట్లీసులు, కచోడాలు, బర్గర్లు, పిజ్జాలు, మానడంతా గడక వండి తెరు. ఇప్పటికీ సై, అరే ఇప్పటికీ సై. అరకగడితే మీరు పొద్దుందాకా నాతో దున్నాలేరా? అరే పోటీ పెట్టుకొని ఉరకాలేరా? నడితే పదామడం నడవాలేరా? ఇక తాగితే పెద్ద బింకి తాగాలేరా? తింటే షేరు బియ్యపు తినాలేరా? ఇప్పటోళ్ళ తిండేమి తిండి, వాళ్లకు మా అంత బలం ఎక్కడుంది? కందికో యాదగి కయ్యబడ్డా గాని నల్లాల వేనలిసి పోసేదిరా, జరము దాన్ని చదివచ్చిపోయేదిరా, ఒక్కనాడైనా మంచాన పడలేదురా, ఏ సూది మందు మాకు తెలియదురా, రాయిందంటే 16 కల్లయ్యేదిరా. ఇప్పటోళ్ళ తిండేమి తిండి, వాళ్లకు మా అంత బలం ఎక్కడుంది? ఊరి సవడి కాడ, మా ఊరి సవడి కాడ చెడుగుడు వాడితే ఖైదన్ని ఖాళీ చేసి వచ్చేదిరా, ఒంటి చేత బల్లే బత్తలెత్తేదిరా, ఊరి మందినంతా ఊపి కొట్టేదిరా, ఊరి అంబోతు కొమ్ములు వంచేదిరా, కళ్ళెమయ్యను గుర్రపు స్వారీ చేసేదిరా. ఒడుపుతోటే మేము గెలిచింది, ఇగురము ఇక మాతు ఇప్పుడేడుంది, మానడంతా గడక వండి తిరో. థ్యాంక్ యూ.